హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ అయితే 1 to 15 అండి. నేను 1 to 15 అండ్ 16 to 31 వరకు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆల్టర్నేట్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. సో మిస్ అవ్వకుండా ఈ నోట్స్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ నోట్స్ మీరు మిస్ కాకుండా ఉంటారు. సో కాంపిటేటివ్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఇవి మస్ట్ అండ్ షుడ్గా యూజ్ అవుతుంది అండి. అంతేకాకుండా ఏపీలో కానీ తెలంగాణలో కానీ జాబ్స్ అయితే నోటిఫికేషన్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది అంట. కాబట్టి మనం ముందుగానే ఈ కరెంట్ అఫైర్స్ అనేది కంప్లీట్ చేసి పెట్టుకుంటే కొంచెం బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ముందుగా ఈరోజు ఇటీవల భారత శాస్త్రవేత్తలు సవరించినటువంటి గ్లూకాస్ 9 అనే పేరు గల క్రిస్పర్ ప్రోటీన్ అభివృద్ధి అయితే చేయడం జరిగింది. ఇది అధునాత చికిత్సా విధానాలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఇటీవల భారత శాస్త్రవేత్తలు సవరించినటువంటి గ్లూకాస్ 9 అనే పేరు గల క్రిస్పర్ ప్రోటీన్ అయితే అభివృద్ధి అయితే చేయడం జరిగింది. ఇది అధునాతన చికిత్సా విధానాలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే, ఇక్కడ చూడండి, శాస్త్రవేత్తలు బ్రతికి ఉన్న కణాలలో జరిగేటటువంటి అంతర్గత కార్యకలాపాలను కంటితో చూస్తూ పర్యవేక్షించగలుగుతారు అన్నమాట. శాస్త్రవేత్తలు బ్రతికి ఉన్న కణాలలో జరిగే అంతర్గత కార్యకలాపాలను కంటితో చూస్తూ పర్యవేక్షించగలుగుతారు అన్నమాట దీని ద్వారా. అయితే జన్యు సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ చికిత్సా రంగంలో అద్భుత ఆవిష్కరణలు చేయడం జరిగిందండి. అయితే జన్యు సవరణ చేస్తున్నప్పుడు వెలుగులు విరజిమ్మేటటువంటి గ్లూకాస్ 9 అనే క్రిస్పర్ ప్రోటీన్లు అభివృద్ధి చేశారు. అయితే క్రిస్పర్ Cas9 టెక్నాలజీ ద్వారా డిఎన్ఏను కత్తిరించి సరిచేయవచ్చు. అంతేకాకుండా జీవించి ఉన్న కణాలలో ప్రత్యక్షంగా చూడటం ఇప్పటి వరకు సాధ్యపడలేదు. అయితే ఈ సమస్య అధిగమించేందుకు గ్లూకాస్ 9 అనే 9 అయితే రూపొందించడం జరిగింది. ఇక్కడ చూడండి ఒకసారి, జన్యు సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ చికిత్సా రంగంలో అద్భుత ఆవిష్కరణలు చేయడం జరిగింది. జన్యు సవరణ చేస్తున్నప్పుడు వెలుగును విరజిమ్మేటటువంటి గ్లూకాస్ 9 అనే క్రిస్పర్ ప్రోటీన్ అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీ ద్వారా డిఎన్ఏను కత్తిరించి సరిచేయవచ్చు. ఇప్పటి వరకు జీవించి ఉన్న కణాలలో ప్రత్యక్షంగా చూడటం ఇప్పటి వరకు అయితే సాధ్యపడలేదట. జీవించి ఉన్న కణాలలో ప్రత్యక్షంగా చూడటం అనేది ఇప్పటివరకు అయితే సాధ్యమైతే కాలేదంట. ఈ సమస్యను అధిగమించేందుకు గ్లూకాస్ 9 అనే ప్రోటీన్ అయితే వీళ్ళు ఆవిష్కరించడం జరిగింది. సో అభివృద్ధి చేసినది మాత్రం కోల్కతాలోని బోస్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు అనమాట. కోల్కతాలోని బోస్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, హిమాలయాల్లో ఉండేటటువంటి అరుదైన కొంగ జాతి వెస్టర్న్ ట్రాగోపన్ను కేప్టివ్ బ్రీడింగ్ పద్ధతిలో అయితే పరిరక్షిస్తున్నప్పటికీ హిమాలయాల్లో ఉండే అరుదైన కొంగ జాతి వెస్టర్న్ ట్రాగోపన్ను కేప్టివ్ బ్రీడింగ్ పద్ధతిలో పరిరక్షిస్తున్నప్పటికీ కూడా క్షీణిస్తుందని వెల్లడించడం జరిగింది. అయితే ఈ కొంగను తమ రాష్ట్ర పక్షిగా మన దేశంలో ఏ రాష్ట్రం ప్రకటించింది? ఈ కొంగను తమ రాష్ట్ర పక్షిగా మన రాష్ట్రంలో ఏ రాష్ట్రం ప్రకటించింది అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇటీవల మనామాలో జరిగినటువంటి 46వ గల్ఫ్ దేశాల మండలి ఇటీవల మనామాలో జరిగిన 46వ గల్ఫ్ దేశాల మండలి శిఖరాగ్ర సదస్సులో ఏ డిక్లరేషన్ను ఆమోదించడం జరిగింది? ఇటీవల మనామాలో జరిగినటువంటి 46వ గల్ఫ్ దేశాల మండలి శిఖరాగ్ర సదస్సులో ఏ డిక్లరేషన్ను ఆమోదించడం జరిగింది అంటే సాకిర్ డిక్లరేషన్ అయితే ఆమోదించడం జరిగిందన్నమాట. ఏ డిక్లరేషన్ అంటే సాకిర్ డిక్లరేషన్ అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి,
2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నటువంటి ఎల్ఈఎఫ్ లార్జ్ ఎక్స్పోజర్స్ ఫ్రేమ్వర్క్ ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే ఒక్కొక్క పార్టీ లేదా బృందానికి కొంత పరిమితి విధించడం ద్వారా నిధులు ఒకే చోట పోగుపడకుండా పరిమితులు ఏర్పాటు చేయడం. ఇది ఎంత నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే దీని ద్వారా వివిధ మినహాయింపులను తొలగించి పరిధులను ఏర్పాటు చేయడం ద్వారా విదేశీ బ్యాంకులకు సంబంధించినటువంటి నిబంధనలను భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇటీవల కఠినతరం చేయడం జరిగిందన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో ఒక సహాయక కార్యక్రమం ద్వారా కొన్ని హులాక్ గిబ్బన్లను అయితే రక్షించడం జరిగింది. ఈ జీవి ఎక్కువగా ఈ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈశాన్య భారతం, బంగ్లాదేశ్, మయన్మార్, దక్షిణ చైనా. ఈశాన్య భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, దక్షిణ చైనాలో హులాక్ గిబ్బన్లు అనేవి కనిపిస్తాయి అన్నమాట. అయితే హులాక్ గిబ్బన్స్ అనేవి చిన్న ఏప్స్ జాతికి చెందినటువంటి ప్రైమేట్లు. ఇవి కోతుల కంటే పెద్దవి, తోక ఉండవు. ఇవి చాలా వేగంగా చెట్ల మీద ఒక కొమ్మ నుండి మరొక కొమ్మకైతే ఊగుతూ ఉంటాయన్నమాట. సో ఇది అండి ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. ఈ వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని కరెంట్ అఫైర్స్ నోట్స్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.